సువార్త సంఘం ప్రియులు పాస్టర్ ప్రభాకర్ గారిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్. మన రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. లూకా సువార్త 19:10 ప్రకారం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని దేవుని వాక్యం చెప్తోంది. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి, మనము తండ్రితో కోల్పోయినటువంటి సంబంధాన్ని మళ్ళీ తిరిగి కలపడానికి, సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మానవ పాప ప్రక్షాళనకై తండ్రి దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడంలో ఈ లోక రక్షణ కొరకై తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి మరియ వలె మనందరం కూడా దేవునికి సమర్పించుకోవడమే నిజమైన క్రిస్మస్. దేవునికి సమర్పించుకున్నటువంటి మరియ శ్రమలో, ఆమె నిందలో, అవమానంలో తోడుగా ఉన్నటువంటి యోసేపు వలె దేవుని సువార్తను మోస్తున్నటువంటి దైవజనులకు మనందరం ప్రోత్సాహకరంగా ఉండడమే నిజమైన క్రిస్మస్. గొల్లలు యేసుక్రీస్తు యొక్క సువార్తను విని ఆయన్ని చూడడానికి వెళ్ళారు. చూసి వస్తూ ఉండగా అందరికీ కూడా ఆ సువార్తను ప్రచురం చేసినట్టుగా గొల్లల వలె మనందరం కూడా యేసుక్రీస్తు సువార్తను ప్రచురం చేసేవారుగా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నక్షత్రం జ్ఞానులకు దారి చూపినట్టుగా ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ యుగయుగాల నరకము నుండి తప్పించడానికి యేసుక్రీస్తే నిజమైన దేవుడని, రక్షకుడని, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండడానికి వచ్చాడని నక్షత్రం వలె జ్ఞానులను యేసుక్రీస్తు దగ్గరికి నడిపించేవారుగా మనందరము కూడా ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.